సో ఇది అందరికీ విజిబుల్గా ఉందండి, కనిపిస్తుంది అందరికీ? ఎస్ సార్. రైట్. సో ఈరోజు మన చాప్టర్ ఏంటి అంటే సఫిక్సెస్ అండ్ టెర్మినేషన్స్. సఫిక్సెస్ అండ్ టెర్మినేషన్స్ అంటే జనరల్గా మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో ప్రిఫిక్సెస్ చూసాం. అంటే ముందర ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్ కానీ, కామ్ కానీ, ఎకామ్ కానీ, ఎకామో కానీ, మ్యాగ్నీ కానీ, ఇలాంటివి ఇనీషియల్గా వచ్చేవి ఇవన్నీ. అంటే ప్రతి వర్డ్కి ముందర ప్రిఫిక్స్లు. ఇప్పుడు సఫిక్స్లు ఎలా ఉంటాయో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్, ఎక్కువ వర్డ్స్లో మనకి ఇంగ్ అని వస్తూ ఉంటుంది. ఆ ఇంగ్కి ఏం చేయాలి? ఇప్పుడు కాన్కి ఏం చేసాం మనం? కాన్ డాట్ ఒకటి పెట్టుకున్నాం. ఎకామాకి ఏం చేసాం? కేని డిస్జాయింట్ చేసాం. మ్యాగ్నీకి ఏం చేసాం? ఎమ్ని డిస్జాయింట్ చేసాం. అలాగా ఇంగ్ కోసం ఏం చేయాలి? ఇంగ్ అనేది ఒకటి, ఒక సఫిక్స్. అలాగే చాలా చాలా వాటిల్లో లి అని వస్తూ ఉంటుంది, లేదా అల్లి లేదా అల్ అని వస్తూ ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంట్ లేదా ఎన్విరాన్మెంటల్, ఎక్కువ మెంట్ అని వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సఫిక్స్ని ఏం చేయాలి, అలాంటి వాటికి ఏ రకమైన సింబల్స్ని మనం పెట్టాలి అనేది ఈరోజు మన చాప్టర్ అనమాట. ఓకే, లెట్ us స్టార్ట్. సో స్టార్టింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇంగ్. ఇక్కడ క్యాపిటల్ అయి పడిపోయింది పొరపాటున, ఐఎన్జి ఇంగ్. ఓకే, సో బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్ అని చివరిగానే వస్తే ఏం చేయాలి? జనరల్గా ఏం చేస్తాం అంటే స్ట్రోకింగే మనం వాడతాం. స్ట్రోకింగ్ ఉంటుంది చూడండి, ఇలాంటిదే ఈజ్ ఎంప్లాయిడ్. జనరలీ స్ట్రోకింగ్ ఈజ్ ఎంప్లాయిడ్. మనం ఇంగ్ని రిప్రజెంట్ చేయాలి అంటే స్ట్రోకింగ్ని వాడితే సరిపోతుంది. కాకపోతే ఒక్కోసారి కొన్ని ఆక్వర్డ్ జాయినింగ్స్ ఉంటూ ఉంటాయి, అంటే ఇంగ్ రాయటానికి మనకు అనుకూలంగా ఉండదు. అలాగే స్ట్రోక్ని అసలు అక్కడ రాయలేం, స్ట్రోక్ కెనాట్ బి రిటర్న్. ఆర్ ఇంకా అలాంటివి ఏమైనా సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే డాట్ ఇంగ్ ఈజ్ రిటర్న్. ఏంటి వాడాలి? డాట్ ఇంగ్. డాట్ని వాడతాం, అంటే ఒక చిన్న డాట్ పెడితే ఇంగ్ అయిపోతుంది. మనకి ఈ డాట్ని ప్రిఫిక్స్లో పెట్టామనుకోండి, అదే డాట్ని ప్రిఫిక్స్లో పెడితే కాన్ ఆర్ కామ్ డాట్ అవుతుంది. ఓకే, ఇదే డాట్ని సఫిక్స్లో పెట్టామనుకోండి, అది ఇట్ విల్ బికమ్స్ ఇంగ్. సో డాట్ ఇంగ్, డాట్ కాన్ గుర్తుపెట్టుకోండి. కాన్ డాట్, ఇంగ్ డాట్. కమింగ్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. కమింగ్ ఏం చేస్తాం? కమ్ రాసేస్తాం, చివర డాట్ పెట్టేసుకుంటాం. కమ్ రాసి చివర డాట్ పెట్టుకుంటాం, కమింగ్ అనమాట. ఇది కమ్ ఇంగ్. ఓకే, మళ్ళీ కమ్ ఇంగ్, కమింగ్ అని అంటాం. అలాగే పేయింగ్ వచ్చింది అనుకోండి, తెలుసు కదా పేయింగ్. పీ ఫస్ట్ రాసేస్తాం, డాట్ పెట్టేయటం. పే ఇంగ్, పే ఇంగ్, పే ఇంగ్, పేయింగ్ అని రాస్తాం అనమాట. ఈ రకంగా మనం ప్రతి వర్డ్కి, అంటే ప్రతి కాన్సనెంట్కి చివరగానే ఒక డాట్ పెడితే, ఇక్కడ రాస్తున్నాం, ప్రతి కాన్సనెంట్కి చివర డాట్ పెడితే, అంటే అది థర్డ్ ప్లేస్ కాదు, చెప్పాం కదా, దానికన్నా ఇనీషియల్గా, దానికన్నా ఫైనల్గా, సఫిక్స్లో అనమాట. ఒక డాట్ పెడితే దట్ డాట్ ఇండికేట్స్ ఇంగ్ అని అంటాం. అలాగే కాఫింగ్ వచ్చింది అనుకోండి, కాఫ్, కాఫ్ ఇంగ్, కాఫ్ ఇంగ్, కాఫ్ ఇంగ్, కాఫింగ్ అని అంటాం. అలాగే ఫీల్డింగ్ అని వచ్చింది అనుకోండి, ఫీల్డ్, ఎఫ్ఎల్డి, ఫీల్డ్ ఇంగ్, ఎఫ్ఎల్డి, ఫీల్డ్ ఇంగ్, ఎఫ్ఎల్డి, ఫీల్డ్ ఇంగ్. సో అలాగా. సో లాస్ట్లో కానీ మనం డాట్ పెడితే అది ఇంగ్ అనే సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంది అని అంటాం. రిమెంబరింగ్, రిమెంబర్ మనకి గ్రామలాగు, సో బర్ర రాసేసి రిమెంబర్ ఇంగ్, రిమెంబర్ ఇంగ్, రిమెంబర్ ఇంగ్ అలా రాస్తాం అనమాట. అడ్మైరింగ్, అడ్మైరింగ్, అడ్మైర్, డిఎంఆర్, అడ్మైర్, అడ్మైర్ ఇంగ్, అడ్ఎంఆర్, అడ్మైర్ ఇంగ్, అడ్మైరింగ్ అని అంటాం. ఓకే, సో ఇలా మనం ప్రతి కాన్సనెంట్కి చివర, అంటే సఫిక్స్లో కానీ ఒక చుక్క పెట్టారనుకోండి, ఒక డాట్ పెట్టారనుకోండి, దట్ ఇండికేట్స్ ఇంగ్, ఇంగ్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఇంపార్టెంట్. ఇంగ్ గురించి అర్థమైంది కదండి. ఐఎన్జి, డాట్ ఐఎన్జి. ఇంగ్ అని అంటే డాట్ ఇంగ్ అనమాట. ఒక డాట్ని పెడితే అది ఇంగ్ అన్న సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంది లాస్ట్లో. అది ఇంగ్స్, నెక్స్ట్ ఐఎన్జిఎస్, ఇంగ్స్ అని వచ్చింది అనుకోండి, ఇంగ్స్ని ఏం చేయాలి అంటే ఇంగ్ ప్లస్ సర్క్యులస్ కదా, మామూలుగా ఎలా రాస్తాం చూడండి. జనరల్లీ
స్ట్రోకింగ్ ప్లస్ సర్క్యులస్ అంటే ఇది ఇంగ్, దానికి సర్క్యులస్. ఇంగ్స్ అంటే ఇలాగే కదా రాస్తాం, ఇంగ్స్ అంటే ఇలాగే రాసుకుంటాము. ఈజ్ ఎంప్లాయిడ్ టు రిప్రజెంట్ ఇంగ్స్. బట్ ఒక్కోసారి మళ్ళీ ఆక్వర్డ్ జాయినింగ్ వస్తుంటుంది. మరి ఇంగ్కి ఎక్కడెక్కడైతే ఆక్వర్డ్ జాయినింగ్ వచ్చిందో ఇంగ్స్ కూడా అక్కడక్కడే ఆక్వర్డ్ జాయినింగ్ వస్తూ ఉంటుంది. సో అలాంటి ఆక్వర్డ్ జాయినింగ్స్ దగ్గర మనం ఏం చేయాలి, డాట్ పెడితే ఇంగ్, ఒక డాట్ పెట్టారనుకోండి సఫిక్స్లో అది ఇంగ్. డాట్ కాకుండా ఒక లైట్ డాష్ కానీ పెట్టారనుకోండి, లైట్ డాష్, ఇంగ్కి లైట్ డాష్ పెడితే అది ఏమవుతుంది, ఇంగ్స్ అనే సఫిక్స్ని ప్రొనౌన్స్ చేస్తుంటుంది, ఇంగ్స్ అనే సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంటుంది. గుర్తుపెట్టుకోండి, అంటే డాట్ బదులు వచ్చిన డాష్ పెట్టాలి. ఓకే, ఎలా పెడతారు ఒకసారి చూడండి. హెచ్చింగ్స్ పెర్పెండిక్యులర్గా పెట్టాలండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే కాన్సనెంట్ ఉందో ఆ కాన్సనెంట్కి పెర్పెండిక్యులర్గా పెట్టుకుంటాం. హెచ్చింగ్స్ అని వచ్చింది అనుకోండి, చూడండి హెచ్, ఇది హెచ్, ఇలా డాట్ పెడితే ఏమవుతుంది, హెచ్చింగ్ అయింది. అదే హెచ్చింగ్స్ రావాలనుకోండి, హెచ్ ఇంగ్స్, ఒక చిన్న డాష్ని ఈ కాన్సనెంట్కి పెర్పెండిక్యులర్గా పెట్టుకుంటాం. మళ్ళీ రాస్తున్నా, హెచ్ ఇంగ్స్, హెచ్ ఇంగ్స్, హెచ్ ఇంగ్స్, అలా అనమాట. చిన్న డాష్ దాని దగ్గరగా పెట్టుకుంటే అది ఇంగ్స్ అన్న సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంది. ఓకే, స్క్రేపింగ్స్ అని వచ్చింది అనుకోండి, స్క్రేప్, సర్క్యులస్ కర్ర్ పి, స్క్రేప్ ఇంగ్స్. ఓకే, మళ్ళీ రాస్తున్నా చూడండి, సర్క్యులస్ కర్ర్ పి, స్క్రేప్ ఇంగ్స్, సారీ ఇంగ్స్, సర్క్యులస్ కర్ర్ పి, స్క్రేప్ ఇంగ్స్. డాట్ పెడితే ఇంగ్, డాష్ పెడితే ఇంగ్స్ అనమాట. ఓకే, ప్లాటింగ్స్ అని వచ్చింది అనుకోండి, ప్లాట్, ప్లాట్, ఇది ప్లాట్ అయింది, ఇది ఇంగ్, ప్లాటింగ్, ఇది ప్లాట్ ఇంగ్స్, ప్లాటింగ్స్. సో ఇదేమో ఇంగ్, ఇదేమో ఇంగ్స్, ప్లాటింగ్ ప్లాటింగ్స్. చూసుకున్నారు కదా, అర్థమైంది కదా, ప్లాట్ ఇంగ్స్, ప్లాట్ ఇంగ్స్, ప్లాట్ ఇంగ్స్, అలాగా. ఓకే, వైండింగ్స్ అని వచ్చింది అనుకోండి, వైండ్, వైండ్ ఇంగ్స్, దానికి పర్పెండిక్యులర్, వైండ్ ఇంగ్, ఇది వైండింగ్ అయింది, డాట్ పెట్టాం కాబట్టి. సో వైండ్ ఇంగ్స్, వైండ్ ఇంగ్స్, అలా రాస్తాం అనమాట, వైండింగ్స్ అని అంటాం. సో ఇప్పుడు మనకు వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, రెండు పాయింట్స్ ఏంటి అని అంటే, ఒక ఏ కాన్సనెంట్ తీసుకున్నా సరే ఆ కాన్సనెంట్ చివరిలో సఫిక్స్లో లైట్ డాట్ పెడితే దట్ గివ్స్ ఇంగ్ సౌండ్. అదే లైట్ డాష్ దానికి పర్పెండిక్యులర్గా పెడితే ఇట్ గివ్స్ ఇంగ్స్ సౌండ్, ఇంగ్స్ అని అంటాం. సో ఇవి బేసిక్గా మనం నేర్చుకునే ఇంగ్, ఇంగ్స్ సఫిక్స్లు అనమాట. సో ఇంగ్కి ఏం చేయాలి, ఇంగ్స్కి ఏం చేయాలి అన్న చూసాం. ఓకే, ఇంకొక సఫిక్స్కి వెళ్తున్నాను చూడండి, మరో సఫిక్స్ ఆలిటీ. చాలాసార్లు వస్తూ ఉంటుంది ఆలిటీ మే జా, ఫార్మాలిటీ, అలాగైనా అలిటీలు, ఇలిటీలు, ఇలిటీ అని వస్తూ ఉంటుంది. ఇలిటీ అని కూడా మనకి చాలా దగ్గరలో సఫిక్స్లు ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. అలాగే చారిటీ, ఆరిటీ, లేదా ఓరిటీ, ప్రయారిటీ, అలాగే ఎల్టీ, ఇలాంటి చివరిలో సఫిక్స్లు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఏ రకంగా మనం రాయాలి, దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై disjoining the stroke. They are expressed by disjoining the stroke immediately preceding the termination. Immediately preceding the termination. ఇప్పుడు ఈ అలిటీ అనేది ఒక టెర్మినేషన్, ఇలిటీ అనేది ఒక టెర్మినేషన్, ఆరిటీ, ఓరిటీ, ఎల్టీ, వీటన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే దే ఆర్ సఫిక్స్లు కావు ఇవి, వీటిని టెర్మినేషన్స్ అని అంటాం. ఎందుకంటే ఇవే లాస్ట్ వర్డ్ని టెర్మినేట్ చేస్తాయి. సార్ మరి ఇంగ్ కూడా టెర్మినేట్ చేసింది కదా అని అంటే, ఇంగుకి డాట్ అనేది ఒకటి ఉంది మనకి, అలాగే డాష్ అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ అలిటీ, ఇలిటీ, అరిటీ, ఒరటీ, ఎలిటీ, వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో రాయడానికి లేదు. ఇవి రాయం, ఇంకా మనం జాగ్రత్తగా చూడండి, ఇవి మనం రాయం, కాన్సనెంట్ అసలు రాయం. ఈ అలిటీ అనే ఒక టెర్మినేషన్లో, వీటిని టెర్మినేషన్స్ అని పిలవాలి షార్ట్ హ్యాండ్లో. ఇలాంటి టెర్మినేషన్స్కి ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ స్ట్రోక్ ఏదైతే ఉందో, దీనికన్నా ముందర స్ట్రోక్ ఏదైతే ఉందో దాన్ని డిస్జాయింట్ చేయాలి. దాన్ని డిస్జాయింట్ చేసి రాస్తే అది అలిటీ అని కానీ, ఇలిటీ అని కానీ, అరిటీ, ఒరిటీ, ఎలిటీ అనే సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటుంది. చెప్పింది అర్థమైందా కాలేదో ఒకసారి ఆలోచించండి మళ్ళీ. సో దీస్ ఆర్ ద టెర్మినేషన్స్, అలిటీ, ఇలిటీ, అరిటీ, ఓరిటీ, ఎల్టీ, వీటిని టెర్మినేషన్స్ అని పిలుస్తాం. ఈ టెర్మినేషన్స్ ఉండే వర్డ్లో టెర్మినేషన్స్కి ఇమ్మీడియట్గా ప్రిసీడ్ అయ్యే స్ట్రోక్ ఏది ఉందో దాన్ని పట్టుకోవాలి, దాన్ని డిస్జాయింట్ చేసి రాయాలి. ఓకే, ఒక్కసారి చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. ఫార్మాలిటీ అంటే ఇక్కడ అలిటీ అనేది టెర్మినేషన్, సో దీన్ని మనం రాయం. దీనికి ఇమీడియట్గా ప్రిసీడింగ్లో ఉండే స్ట్రోక్ ఏది అని అంటే ఎం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫార్ రాసేసి
ఎంని డిస్జాయింట్ చేయాలి. చూడండి, ఫార్మాలిటీ, ఫార్మాలిటీ, ఫార్మాలిటీ అలా అనమాట. ఓకే, సో ఇక్కడ ఎంని డిస్జాయింట్ చేస్తే దాని అర్థం ఏంటి అని అంటే అలిటీ అని కానీ ఇలిటీ అని అంటే ఫార్మిలిటీ, ఫార్మాలిటీ, ఫార్మాలిటీ అంటే ఇక్కడ మనకు తెలిసింది ఫార్మాలిటీయే. ఫార్మాలిటీ, ఫార్మాలిటీ అనేవి రాదు కదా, కాబట్టి ఫార్మాలిటీ అనే మైండ్లోకి వస్తుంది అనమాట. అలాగే బార్బ్ ఆరిటీ అని వచ్చింది అనుకోండి, ఆరిటీ ఈజ్ ద టెర్మినేషన్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎవరైనా చెప్పండి, బార్బారిటీ ఏం చేయాలి? ఆరిటీ రాయం మనం. మరి ఎలా రాస్తాం బార్బ్ ఆరిటీని? ఎలా రాయాలి? వెరీ గుడ్, బి రే అని రాసుకుని మరి రెండో బిని డిస్జాయింట్ చేసి రాయాలి. ఎందుకంటే ఆరిటీ ముందర ఇమీడియట్ ప్రిసీడింగ్ బి కాబట్టి బి రే బార్ అయిపోయింది, బార్ బారిటీ, మళ్ళీ బార్ బారిటీ అని అంటాం అనమాట. బార్ బారిటీ, బీరే కొద్దిగా దూరంగా డిస్జాయింట్ చేసి ఇంకొక బీని రాసుకుంటాం అనమాట. ఇది బార్బారిటీ అవుతుంది. ఓకే, నావెల్టీ, ఎల్టీ అని వచ్చింది. ఎల్టీ ఈజ్ ద టెర్మినేషన్. సో నావ్లో ఎల్టీ ముందర ఇమీడియట్గా ప్రిసీడ్ అయ్యే స్ట్రోక్ ఎవరు అంటే వి. సో ఎన్ వి. ఓకే, నావెల్టీ, ఎన్ విని డిస్జాయింట్ చేయండి, నావెల్టీ, ఎన్ వి, విని డిస్జాయింట్ చేస్తాం, నావెల్టీ అవుతుంది అది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ట్రాన్స్క్రైబ్ చేసేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇదేంటి ఎన్ రాసాం, వి రాసాం, నా ఉంది, వి డిస్జాయింట్ చేసాం అంటే నావెల్టీ అని మీకు గుర్తు రావాలన్నమాట. జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోగలగాలి. మెజారిటీ, మజారిటీ అని అంటారు. ఎం జే డిస్జాయింట్ చేయాలి, ఎం జే డిస్జాయింట్ చేయాలి, ఎం జే డిస్జాయింట్, మజారిటీ అలా అనమాట, ఆరిటీ అలా అవుతుంది. సో ఈ రకంగా మనం ఎన్ని రాసి ఫీజిబిలిటీ అని వస్తుంది అనుకోండి, ఒక్కోసారి ఫీజిబిలిటీ, ఫీజిబిలిటీ ఉందనుకోండి, ఫీజిబిలిటీ, ఫీజిబిలిటీ, ఫీజిబిలిటీ అలా రాస్తాం, ఫీజిబిలిటీ. సో ఇలాగా ఎక్కడెక్కడైతే మనకి టెర్మినేషన్స్ లైక్ అలిటీ, ఇలిటీ, అరిటీ, ఆరిటీ, ఎల్టీ అనే టెర్మినేషన్స్ వస్తాయో ఆ టెర్మినేషన్స్ని షార్ట్ హ్యాండ్లో రాయటానికి లేదు, అవి రాయలేము మనం, రాయక్కర్లే, ఇంకెక్కడి నుంచి మనం రాయాల్సిన అవసరం ఉండదు, తగ్గించుకోవాలి మనం బాగా. సో అవి ఎలా ఇండికేట్ అవుతాయి, మనకి ఎలా ప్రొనౌన్స్ అవుతాయి అని అంటే దానికన్నా ఇమీడియట్గా ప్రిసీడ్ అయ్యే స్ట్రోక్ ఏదైతే ఉందో ఆ స్ట్రోక్ని టోటల్ వర్డ్ నుంచి డిస్జాయింట్ చేయాలి. ఆ ఒక స్ట్రోక్ని డిస్జాయింట్ చేస్తే ఈ సౌండ్స్ ప్రొనౌన్స్ అవుతూ ఉంటాయి అనమాట. అలిటీ, ఇలిటీ, అరిటీ, ఆరిటీ, ఎల్టీ అనే సౌండ్స్ ప్రొనౌన్స్ అవుతాయి. ఓకే, రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ నుంచి చాలా ఈజీగా ఉంటాయండి, అన్నీ ఈజీగా ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక థర్డ్ వరకు మీకు బాగా వచ్చేస్తే ఈ ఫోర్త్ నుంచి ఉండే ప్రతి పాయింట్ చాలా ఈజీ, అన్నీ ఒకేలా ఉంటాయి అన్నమాట. లాజికల్, లాజికల్లీ, ఒక్కోసారి చాలా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్లో చూడండి, జీనియలాజికల్, జీనియలాజికల్లీ, లేదా మైథలాజికల్, మైథలాజికల్లీ. అంటే చాలా వరకు సఫిక్స్లో లాజికల్, లాజికల్ లేదా లాజికల్లీ, లాజికల్లీ అనే సఫిక్స్లు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? అలాంటి సఫిక్స్లు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే సింప్లీ ఇట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ బై ద డిస్జాయినింగ్ జే. లాజికల్ కదా, డిస్జాయినింగ్ జే, జేని డిస్జాయిన్ చేస్తే చాలు. లాజికల్, జే అంటే లాజికల్ అనమాట. జే అంటే లాజికల్ అని అర్థం. జే లాజికల్, గుర్తుపెట్టుకోండి, జే లాజికల్, లాజికల్, జే, జే మీన్స్ లాజికల్. ఓకే, జీనియలాజికల్, జే లేదా జేనియలాజికల్ అని అన్నాం అనుకోండి, జేనియా, జేనియా, ఇయా కదా, ఇయా కదా, జేనియా లాజికల్, జేని డిస్జాయింట్ చేస్తాం, జేనియా లాజికల్, జేనియా లాజికల్, జేనియా లాజికల్, జేనియా లాజికల్. ఓకే, సో అలాగా జెనియలాజికల్ ఆర్ జెనియలాజికల్లీ ఎలా రాస్తాము అని అంటే ఇట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ బై ఏ డిస్జాయిండ్ జే, జేని డిస్జాయింట్ చేస్తే చాలు, జీని. అలాగే మైథలాజికల్ ఎలా రాస్తాం? మైత్, మైత్ రాసేసి అంటే లేదా మిత్, మిథలాజికల్ అని అంటాం, లేదా మైథలాజికల్ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తే అలాగా. మైత్ అని ప్రొనౌన్స్ చేశాను అనుకోండి, మైత్, మైత్ లాజికల్. గణేష్ గారు చెప్పండి సార్. ముందు పాయింట్ డిస్జాయింట్ చేయాలి, ఇది డిస్జాయింట్ చేయాలని అంటున్నారు కదా, మరి కన్ఫ్యూజ్ ఏమంటారా సార్? ఒకసారి ఏదైనా ప్రొనౌన్స్ చేయండి మీరు, ఎలిటీ, ఇలిటీ కింద దీన్ని ప్రొనౌన్స్ చేయండి. అందుకే అన్నాను నేను, అది బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి వర్డ్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు జీనియలాజికల్ వచ్చింది,
ఫర్ ఎగ్జాంపుల్ జీనియా అని రాసి జే డిస్జాయింట్ చేసాం అనుకోండి, దీని మీనింగ్ ఏంటి? ముందు సెంటెన్స్ పరంగా దీని తాలూకా అర్థం ఎలా వస్తుంది అంటే ప్రొనౌన్స్ చేస్తే ఆ అలిటీ ఇలిటీ ఎరిటీ ప్రొనౌన్స్ చేస్తే ఎలా వస్తుంది? జీనియ జెరిటీ లేదా జీనియ జెలిటీ అలాంటివి లేవు కదా మనకి. అందుకు జీనియ లాజికల్ అని మన ప్రాక్టీస్లో డెఫినెట్గా రావాలన్నమాట. ఇది మనకి అర్థమైంది కదండి. ఇప్పుడు మనకి ఇది లాజికల్ అని చెప్పాం, జేని డిస్జాయింట్ చేస్తే లాజికల్ అని చెప్పాం. ఇక్కడ చూడండి, ఇక్కడేముంది మనకి? అలిటీ ఇలిటీ అరిటీ ఒరిటీ ఎల్టీ, వీటిని ఆ ముందుండే కాన్సనెంట్ని డిస్జాయింట్ చేస్తే ఈ సౌండ్లు వస్తాయని చెప్పాం. మనకి ఎక్కడ కూడా జేతో జలిటీ లేదా జీరిటీ జారిటీ మెజారిటీలో వస్తుంది, మళ్ళీ మెజారిటీలో వస్తుంది. ఇక్కడ రాశాం కదా మెజారిటీ. ఇప్పుడు ఇది మెజారిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది లాజికల్ అనుకోవడానికి లేదు. ఎలా చదువుతాం దాన్ని? ఇప్పుడు చదవటానికి లేదు కదా. అదే ఇక్కడ జేని డిస్జాయింట్ చేస్తే లాజికల్ అని అన్నాం. ఇక్కడ లాజికల్ అని రాదు కదా, మెలాజికల్ అని ఎక్కడ లేదు కదా, వర్డ్ లేదు కదా. క్యాచ్ చేశారా గణేష్ గారు? సార్ మ్యాజికల్ అనేది ఎలా రాస్తాం సార్? మ్యాజికల్ మళ్ళీ ఫుల్ మ్యాజికల్, అది ఫుల్ గా రాసుకుంటాం. డిజైన్ చేయడానికి అవదండి, కళ్ళని లాస్ట్ మ్యాజికల్ అని ఉంది కదండి, లాజికల్ లాగా. లేదు అంటే లాజికల్ కి అయితే ఉంది మనకి, లాజికల్ కి మనం రాస్తాం తప్ప మ్యాజికల్ కి లేదు. మ్యాజికల్ అన్నదానికి లేదు. కొన్ని సఫిక్స్లకే వాడు ఇస్తాడనమాట, అన్ని సఫిక్స్లు మనం రాయటానికి లేదు అలాగా. కొన్ని సఫిక్స్లకి ఇప్పుడు లాజికల్కి రాయొచ్చు మనం. ఇప్పుడు మైత్ లాజికల్ ఉంది, మైత్ లాజికల్ జేని డిజైన్ చేసుకుంటాం అలాగా, మైత్ లాజికల్. ఓకే, ఇది మనం అలిటీ అని రాసుకోవటానికి కుదరదు, అంటే లేదు మనకి మైథలారిటీ జే అది రాదు, ఆ పదం అసలు రాదు కదా, పదాన్ని మనం ప్రొనౌన్స్ చేయలేం. అందుకని జేని డిజాయిన్ చేస్తే లాజికల్ అనే గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ కూడా జే డిజాయిన్ చేస్తే ఈరేష్ గారు మ్యాజికల్ లో ఎల్ఓ అనేది ఉండదు కదా సార్, అందుకే అలా రాసుకుంటాం. అది వేరు, అది ఓకే. అంటే ఇక్కడ జేని డిజాయిన్ చేస్తుంది, లాజికల్ కదా ఇది, యాక్చువల్గా లాజికల్. ఇది మన సఫిక్స్ ఏంటంటే లాజికల్, లాజికల్లీ అనేది సఫిక్స్. మ్యాజికల్ ఎక్కడ ఉంది? లేదు, ఓన్లీ కల్ అనే ఉంది. కానీ కల్ సఫిక్సే కదా అని అంటున్నారు. ఇప్పుడు గణేష్ గారు ఏమంటారంటే కళ్ళు సఫిక్స్ కదా, దానికి ఏమైనా రాయచ్చా అంటే అన్ని సఫిక్స్లకి మనకి ఇవ్వలా వీడు, ఓన్లీ కొన్ని సఫిక్స్లకి మాత్రం ఏది కంఫర్ట్గా ఉంటుందో ఏది కన్వీనియంట్గా ఉంటుందో వాటికి మాత్రమే మనం ఇలా డిస్జాయింట్ చేసి రాసుకోవాలి. కల్కి లేదు మళ్ళీ మనకి. ఓకే, సో ఇలా జీనియా మైథా లాజికల్ కానీ లాజికల్లీ కానీ. సార్ అది లాజికల్లా జీనియా లాజికల్లా జీనియా లాజికల్ జీనీ లాజికల్లియా అన్నది ఎలా తెలుస్తుందంటే, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్లో ఇవ్వడు, మీరేం చేస్తారంటే జీనియలాజికల్లీ అని వచ్చింది అనుకోండి, చిన్న డాట్ పెట్టేసుకోండి. జీనియలో థర్డ్ ప్లేస్లో, ఇక్కడ కాదు థర్డ్ ప్లేస్లో ఒక డాట్ పెట్టుకున్నారనుకోండి, చూడండి జీనియలాజికల్లీ అని పెట్టుకుంటే ఓహో ఇది ఈ ఉందన్నమాట అని అర్థం అవుతుంది. వీడు ఇవ్వడు, వీడు రెండు ఒకటే అని చెప్తాడు. మైథలాజికల్ ఈ అని పెట్టుకున్నారనుకోండి, మైథలాజికల్లీ అని అర్థం వస్తుంది అనమాట మనకి. ఓకే, సో అలాగే లాజికల్లీ అనే ఒక సఫిక్స్కి జస్ట్ జేని డిస్జాయింట్ చేస్తే చాలు. ఇక్కడి నుంచి అన్ని ఇలాంటి డిస్జాయింట్లే ఉంటాయి. ఓకే, ఒకసారి 5th పాయింట్ చూద్దాం. చూడండి, మెంట్ అని వచ్చింది అనుకోండి, మెంట్ సింపుల్. ఏం చేయాలి? మెంట్ అన్నదానికి ఎక్స్ప్రెస్డ్ బై మెంట్ MNT చిన్నది ఉంది కదా, హాఫ్ చేస్తాం మెంట్ని, దాన్ని మనం డిస్జాయింట్ చేస్తే దానితో నాట్ డిస్జాయింట్, దాన్ని రాసేయాలన్నమాట, దాన్ని రాసేయాలి. ఇఫ్ ద సైన్ డస్ నాట్ జాయిన్ ఈజీగా జాయిన్ చేయడానికి అవకాశం రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ NT అంటే జస్ట్ NT రాస్తే చాలు. ఇది మెంట్, జనరల్గా ఇది రాయమంటాడు మెంట్కి. ఒకవేళ ఇది జాయిన్ చేయడానికి కంఫర్ట్గా లేకపోతే ఎంట్ రాస్తే చాలు, NT = మెంట్ అయిపోతుంది. అర్థమైందా? మనం మామూలుగా ఏం రాయాలి? మెంట్ రాయాలి. మెంట్ రాసినంత వరకు ఓకే, బాగానే ఉంది. మెంటే మనకు సఫిక్స్, చక్కగా మెంట్ పెట్టుకుంటాం. MNT ఇది పెట్టుకుంటాం. ఒకవేళ ఇది పెట్టుకోవటానికి మనకు కంఫర్ట్గా లేకపోతే మెంట్ బదులు ఎంట్ పెట్టండి అంటాడు. ఎంట్ N హాఫ్ చేసి రాసేయండి, ఇదే ఈక్వల్ టు మెంట్ అయిపోతుంది. ఓకే, ఆ ఎంటే మెంట్ అయిపోతుంది అనమాట. ఓకే, చూడండి, ఎక్స్ప్రెస్డ్ బై MNT మెంట్, ఇలాగా మెంట్. ఉషా ఫోన్ బాబాయ్ వాళ్ళు అతను వచ్చారు కదా, ఎక్స్ప్రెస్డ్ బై మెంట్ అని అంటాం. ఇఫ్ ది సైన్ డస్ నాట్ జాయిన్ ఈజీలీ, ఒకవేళ ఆ సైన్ జాయిన్ చేయడానికి అవకాశం లేదనుకోండి, అప్పుడు N హాఫ్ చేసుకుని ఇంట్ అని రాసుకుంటాం. ఓకే,
ఒకసారి చూడండి, సెంటిమెంట్ ఎలా రాస్తున్నాం చూడండి. +NT సెంటిమెంట్, సెంటిమెంట్, సెంటిమెంట్. ఓకే, మెంట్ రాస్తే చాలు. సెంటిమెంట్, నేను ఓల్స్ పెట్టట్లేదు, మీరు ఓల్స్ చూసుకోండి. సెంటిమెంట్. ఓకే, మెంట్ రాస్తే చాలు, సెంటిమెంట్. ఇది జాయిన్ చేసి రాయొచ్చు, డిస్జాయింట్ అవసరం, డైరెక్ట్గానే ఉంది కదా, కలపటం ఈజీ కదా. అగ్రిమెంట్, 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 అగ్రిమెంట్. ఓకే, అగ్రిమెంట్, అగ్రిమెంట్. ఓకే, ఇంప్రిజన్మెంట్ అని వచ్చింది అనుకోండి. ఇక్కడ మనం చూడండి, ఇంప్రిజన్మెంట్ రాయాల్సి వచ్చినప్పుడు బట్ అని పెట్టాను చూడండి. బట్ ఇంప్రిజన్మెంట్ ఇలా రాయడానికి లేదు, ప్రిజన్మెంట్ ఇలా రాయడానికి లేదు. అందుకని ఏం చేస్తాం అంటే ఎంట్ని రాస్తాం చూడండి, ఇంప్రిజన్మెంట్. ఓకే, ఇంప్రిజన్మెంట్ అలా చక్కగా రాసుకోవచ్చు. ఎన్టీ రాస్తే చాలు. ఎందుకు ఎంఎన్టీ రాస్తే అది మనకు కంఫర్ట్గా ఉండదు. ఇంప్రిజన్మెంట్ ఇలా రాయలేం కదా, అందుకని ఏం చేయాలి, ముందర రాస్తున్నా చూడండి, ఇంప్రిజన్మెంట్. సారీ, ఇలా రాయడానికి లేదు, ఇంప్రిజన్మెంట్. ఆ ఎన్టీ రాసుకుంటాం. ఎక్కడెక్కడైతే మనకి ఎంఎన్టీ డిస్కంఫర్ట్గా ఉంటుందో అక్కడ ఎన్టీ అంటే ఎన్ని హాఫ్ చేసి రాసుకుంటే చాలు. రిఫైన్మెంట్, రిఫైన్మెంట్ వచ్చింది అనుకోండి చూడండి, రిఫైన్మెంట్ ఇలా రాయలేం మనం, అందుకని ఏం చేయాలి, రిఫైన్మెంట్ అంతే. రిఫైన్మెంట్ కింద రాస్తున్నాం, రిఫైన్మెంట్, 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 రిఫైన్మెంట్. ఓకే, రిఫైన్మెంట్ ఇలా రాస్తాం. సో ఎక్కడెక్కడైతే ఎంఎన్ని హాఫ్ చేస్తామో అది ఎంఎన్టీ అవుతుంది, ఎన్ని హాఫ్ చేస్తాం అది కూడా ఎంఎన్టీ అవుతుంది. కాకపోతే ఎంఎన్టీ రాయడానికి ఎక్కడ కంఫర్ట్గా ఉండదో అక్కడ ఎన్టీ రాసుకోండి అని చెప్తుంటాడు. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్లో సెంటిమెంట్, అగ్రిమెంట్లో ఎంఎన్టీ రాయొచ్చు మనం, నీట్గానే ఉంది. బట్ ఇంప్రిజన్మెంట్, రిఫైన్మెంట్ వీటిలో ఎంఎన్టీ రాయడానికి కుదరదు కాబట్టి వాటిలో ఎన్టీ రాసుకోవడానికి అవుతుంది. ఓకే, ఇది ఒక రూల్ అనమాట. ఓకే, నెక్స్ట్ రూల్ చూడండి, మెంటల్. చివరిలో మెంటల్, మెంటల్లీ, మెంటాలిటీ, మెంటల్, మెంటల్లీ, మెంటాలిటీ. దీనికి కూడా మనం ఏం చేయాలి, ఎంఎన్టీఏ రాయాలి. కాకపోతే దట్ ఎంఎన్టీ షుడ్ బి డిస్జాయింట్. చూసారా, అంటే కొద్దిగా మనం పెరిగే కొద్దీ కొంచెం చిన్న చిన్నవి విషయాలు టఫ్ అవుతుంటాయి మనకి. ఇందాక ఎంఎన్టీఏ, ఇక్కడ ఎంఎన్టీఏ, మెంట్కి ఎంఎన్టీఏ, మెంటల్, మెంటల్లీ, మెంటాలిటీకి కూడా ఎంఎన్టీఏ. కాకపోతే ఇక్కడ కలిపి రాస్తాం, ఇందులో మాత్రం డిస్జాయింట్ చేసి రాస్తాం. అదొక్కటే డిఫరెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ అని వచ్చింది అనుకోండి, ఫండ్ మెంటల్, ఫండ్ మెంట్ రాస్తే ఫండమెంటల్ అయిపోతుంది. ఫండ్ మెంట్, ఫండ్ మెంట్, ఫండ్ మెంట్, ఫండ్ మెంట్, అది ఫండమెంటల్ అవుతుంది. చిన్న ముగ్గు వేసినట్టుగా ఉంటుంది. ఫండమెంటల్, ఫండమెంట్, ఫండమెంటల్ ఆర్ ఫండమెంటల్లీ. ఒకవేళ ఫండమెంటల్ సార్ లీ వస్తే ఏం చేయాలి చెప్పాను కదా ఇందాక, చివరిలో ఎక్కడో థర్డ్ ప్లేస్లో డాట్ పెట్టేసుకుంటే, ఇక్కడ ఇలా డాట్ పెట్టుకున్నారనుకోండి, ఇది ఫండమెంటల్లీ అన్న సౌండ్ వస్తుంది. ఓకే, ఇన్స్ట్రుమెంటల్, ఇన్స్ట్రూ అయిపోయింది, ఇన్స్ట్రూ వరకు. మెంటల్ ఆర్ మెంటల్లీ, ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్, ఇన్స్ట్రుమెంట్, 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 ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెంటల్లీ, ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెంటల్లీ అని అంటాం. సో మెంటల్కి మెంట్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే. మెంట్కి జాయింట్ చేసి రాయొచ్చు, బట్ మెంటల్, మెంటల్లీ, మెంటాలిటీ ఇలాంటి వాటికి మాత్రం డిస్జాయింట్ చేసి రాస్తాం మనం. ఓకే, డిస్జాయింట్ చేసి, సింపుల్ రూల్ అనమాట, చాలా సింపుల్ రూల్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లీ అని వచ్చింది అనుకోండి చూడండి, చీఫ్లీ, ఫ్రెండ్లీ, డీప్లీ, పాజిటివ్లీ. లీ వస్తే ఏం చేయాలి, సింపుల్, ఎల్ని జాయిన్ చేయొచ్చు, డిస్జాయిన్ చేయొచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. జాయింట్ ఆర్ డిస్జాయింట్, ఎల్ని జాయింట్ ఆర్ డిస్జాయింట్ ఏదైనా చేసుకోవచ్చు. ఒక్కోసారి ఏం చేస్తామంటే ఇన్ సమ్ టైమ్స్ హుక్ ఎల్ ఈజ్ ఎంప్లాయిడ్. ఎల్ హుక్ పెట్టుకుంటాం అంటే ఇప్పుడు ఫల్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఫల్ ఉంది కదా, అలాంటి ఫల్ హుక్ ఎల్ ఉంటుంది కదా, అలాంటివి అంటే ఫల్
ఇది హుక్ ఎల్ అంటాం కదా, గుర్తుంది కదా. సో అలాంటి ఒక్కోసారి హుక్ ఎల్ పెట్టుకుంటాం. అది జాయిన్ చేయొచ్చు, డిస్జాయిన్ చేయొచ్చు. సింపుల్గా ఎల్ రాస్తే చాలు లీ అయిపోతుంది. ఓకే, చీఫ్లీ ఎలా రాస్తామో చూడండి. చీఫ్లీ, చీఫ్లీ. మనం జనరల్గా ఎలా రాస్తాం అలాగే ఓవెల్స్ మీరు పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోవాలి యాక్చువల్గా. చీఫ్లీ, చీఫ్లీ, చీఫ్లీ అలా అనమాట. ఇది జనరల్గా రాసే వర్డే ఇది కూడా. ఫ్రెండ్లీ, ఇప్పుడు ఫ్రెండ్లీకి కలిపి రాయండి ఒకసారి చూద్దాం, రాయగలమా లేదో. ఫ్రెండ్ అయింది, ఎక్కడ కలిపి రాస్తాం ఎల్ని, అందుకని ఇక్కడ డిస్జాయింట్ చేయాలి. ఓకే, కొన్నిసార్లు జాయింట్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు కంపల్సరీ డిస్జాయింట్ చేయాలి. అందుకని ఇక్కడ ఏం రాసాం, ఎల్ మే బి జాయింట్ ఆర్ డిస్జాయింట్ టు ఎక్స్ప్రెస్ ద సౌండ్ లీ. ఓకే చూడండి, ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీ. ఎల్ డిస్జాయింట్ చేస్తే లీ వస్తుంది, లేదా ఎల్ కలిపి రాసేసినా సరే లీ వస్తుంది. అయితే కొన్నిట్లో మాత్రం హుక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీప్లీ అని వచ్చింది అనుకోండి, డీప్లీ అని ఇలా రాయడానికి లేదు. డీప్లీ ఇది ఫాస్ట్ అవుతుంది మనకి, డీప్లీ ఇది ఫాస్ట్ అవుతుంది మనకి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మనం డీప్లీ అన్న ఎల్ డిజాయిన్ చేయమన్నాం కదా అని చెప్పి డీపీ రాసి ఎల్ డిజాయిన్ చేసి డీప్లీ అని అనుకోవటానికి లేదు ఇక్కడ. అర్థమవుతుంది కదా. కొన్నిట్లో మాత్రం మనం హుక్డ్ ఎల్ మాత్రమే రాసేసుకోవచ్చు. పాజిటివ్లీ వచ్చింది అనుకోండి, పాజిటివ్లీ, 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 అలాగా పాజిటివ్లీ అని అంటాం. సో అలా ఎక్కడెక్కడైతే మనకి ఎల్ రాస్తే కంఫర్ట్గా ఉంటుందో అక్కడ ఎల్ రాయాలి, జాయింట్ చేసి. జాయింట్ చేయడానికి కంఫర్ట్గా లేకపోతే డిస్జాయింట్ చేయాలి. కొన్ని వాటిల్లో మాత్రం అంటే ఫాస్ట్గా అవటం కోసం వాటిని ఖచ్చితంగా హుక్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్ రాయాలి. సార్ ఎలా తెలుస్తుంది అంటే బై ప్రాక్టీస్. అది మీరు ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. ఓ దీనికి ఇలా రాయాలా, దీనికి ఇలా రాయాలా, దీనికి ఇలా రాయాలా అని అనుకోవాలి మీరు. ఎందుకంటే ఆ ఫిక్స్డ్ వర్డ్స్కి చాలా తక్కువ ఉంటాయి కదా వర్డ్స్, ఆ తక్కువ వర్డ్స్కి అవి ఫిక్స్డ్ అనమాట. ఎల్ జాయింటా, ఎల్ డిస్జాయింటా, లేదా హుక్డ్ ఎల్లా అనేది. ఓకే రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ సఫిక్స్. షిప్ అని ఒక సఫిక్స్కి వచ్చాం. చూడండి ఇంకో 10 minutes ఉంది. ఈ లోపు మనకి అయిపోతే ఓకే లెసన్, లేదంటే మళ్ళీ జాయిన్ అవుదురు కానీ. ఓకే, డిస్కనెక్ట్ అయిపోతే జాయిన్ అవుదురు. షిప్, షిప్ చాలా దగ్గరలో వస్తూ ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఇక్కడ రాసాను చూడండి కింద. ఫ్రెండ్షిప్, సిటిజన్షిప్, స్కాలర్షిప్, లీడర్షిప్, షిప్ వస్తుంది ప్రతిసారి. షిప్ 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 అని ఎక్కడ వచ్చినా సరే ఏం చేయాలి, సింపుల్గా either expressed by joined or disjoint ish. ఇష్ని జాయింట్ ఆర్ డిస్జాయింట్ చేస్తే చాలా షిప్ అయిపోతుంది. ఫ్రెండ్ రాసి షిప్ రాసేయటమే. చూడండి ఫ్రెండ్షిప్ ఎలా రాస్తున్నాను, ఫ్రెండ్ రాసి షిప్ ఇలా డిస్జాయింట్ చేసైనా రాయొచ్చు. సార్ నేను కంఫర్ట్గా ఉంది నాకు ఫ్రెండ్షిప్ ఇలా రాసుకుంటానంటే ఇలా అయినా రాసుకోవచ్చు. ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ ఇలా అయినా ఇలా అయినా. సో జాయింట్ ఆర్ డిస్జాయింట్, దీనికి ఇక్కడ రూల్ మనకేం తప్పు లేదు, ఎలా రాసినా పర్వాలేదు అనమాట. సిటిజన్, సిటిజన్ అనమాట, సిటిజన్షిప్, సర్క్యులర్ టీ, సిటిజన్, సిటిజన్షిప్ ఇష్ పెట్టేయండి, సిటిజన్షిప్. ఓకే, సిటిజన్షిప్ అలా రాస్తాం. స్కాలర్షిప్, స్కాలర్ ఎల్ తిక్కండి ఇది, స్కాలర్షిప్, స్కాలర్షిప్, స్కాలర్షిప్ ఎల్ తిక్కండి అండి ఇక్కడ చూసుకోండి, ఇష్ షిప్. అలాగే లీడర్, లీడర్, లీడర్షిప్, లీడర్షిప్, లీడర్షిప్. ఓకే, సో ఇష్ని జాయింట్ ఆర్ డిస్జాయింట్ చేస్తే మనకి షిప్ అన్న సౌండ్ ప్రొనౌన్స్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ సఫిక్స్ చూద్దాం. చాలా దగ్గరలో వస్తుంటుంది ఫుల్నెస్, ఫుల్నెస్ అని వస్తుంటుంది. ఫుల్నెస్కి ఏం చేయాలి, ఫస్ట్ రాస్తే చాలు ఎఫ్ఎస్, ఎక్స్ప్రెస్డ్ బై డిస్జాయింట్ ఎఫ్ఎస్. ఎఫ్ సర్క్యులస్ రాశారనుకోండి, ఇట్ ఇండికేట్స్ ఫుల్నెస్ అని అంటాం, ఇట్ ఇండికేట్స్ ఫుల్నెస్. డిస్జాయింట్ ఎఫ్ఎస్ ఫుల్నెస్ అని అంటాం. యూజ్ ఫుల్నెస్ అంటే యూజ్ రాసేసి ఫుల్నెస్ ఎఫ్ఎస్ డిస్జాయింట్ చేయాలి. చూడండి యూజ్ ఫుల్నెస్. ఓకే, యూజ్ ఫుల్నెస్, యూజ్ ఫుల్నెస్ ముందర రాస్తున్నాను, యూజ్ ఫుల్నెస్, యూజ్ ఫుల్నెస్, యూజ్ ఫుల్నెస్ అండి. ఎఫ్ఎస్ రాస్తే చాలు ఫుల్నెస్ అయిపోతుంది, ఎఫ్ఎస్ రాస్తే ఫుల్నెస్. కేర్ ఫుల్నెస్, కేర్ రాయండి, కేర్ ఫుల్నెస్, కేర్ ఫుల్నెస్, కేర్ఫుల్నెస్.
కేర్ఫుల్నెస్ అని అంటే కర్ర రాసి అంటే కేర్ రాసుకుని ఎఫ్ఎస్ రాస్తే చాలు. ఎఫ్ఎస్ ఇండికేట్స్ ఫుల్నెస్. అది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుండాలి. ఇష్ రాస్తే షిప్, ఎఫ్ఎస్ రాస్తే ఫుల్నెస్ అలా అనుకుంటూ ఉండాలన్నమాట. ఎల్ డిస్జాయింట్ ఆర్ జాయింట్ చేస్తే లీ, అలాగే నెక్స్ట్ మెంటల్ ఎంఎన్టీ రాస్తే డిస్జాయింట్ చేస్తే మెంటల్ మెంటాలిటీ, జాయింట్ చేసి రాస్తే మెంట్ అలా అనమాట. జేని డిస్జాయింట్ చేస్తే లాజికల్. అవి రావాలి, నోటికి వచ్చేయాలి అవి బాగా. ఓకే, నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్. గ్రేట్ ఫుల్నెస్, గ్రేట్ ఫుల్నెస్, గ్రేట్ ఫుల్నెస్ అలా రాస్తాం అనమాట, గ్రేట్ ఫుల్నెస్ అని. సో ఈ రకంగా మనం ఏదైతే ఎక్కడెక్కడైతే వర్డ్స్లో సఫిక్స్లో ఫుల్నెస్ అని వస్తుంటుందో అక్కడ ఎఫ్ఎస్ని డిస్జాయింట్ చేసి రాస్తే చాలు. ఓకే, నెక్స్ట్ చూడండి. లెస్నెస్, లస్నెస్ ఇవి సఫిక్స్లు. లెస్నెస్ అన్నాం కదా, సో ఎవరిని డిస్జాయింట్ చేయాలి? ఎల్ సర్క్యులస్ని డిస్జాయింట్ చేయాలి, లెస్నెస్. లేదా లస్నెస్లో కూడా ఎవరిని డిస్జాయింట్ చేస్తాం? జస్ట్ మినిట్. లెస్నెస్లో కానీ లస్నెస్లో కానీ పేర్లోనే ఉంది, ఎవరిని డిస్జాయింట్ చేయాలి? ఎల్ సర్క్యులస్ డిస్జాయింట్ చేస్తే చాలు. అది లెస్నెస్, డిస్జాయింట్ చేయాలి చూసుకోండి. అది లెస్నెస్ కానీ లస్నెస్ కానీ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. హీడ్ లెస్నెస్, హీడ్ రాసేయండి, హీడ్ లెస్నెస్. ఎల్ సర్క్యులస్ని డిస్జాయింట్ చేయాలి, హీడ్ లెస్నెస్. ఓన్లీ హీడ్లెస్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఓన్లీ అంతే, హీడ్లెస్. ఇది హీడ్లెస్నెస్ డిస్జాయింట్ చేసి రాస్తే హీడ్లెస్నెస్ అవుతుంది. ఓకే, హోప్లెస్నెస్ చూడండి, హోప్లెస్నెస్ కింద రాస్తున్నా, హోప్లెస్నెస్. హోప్లెస్ వచ్చింది అనుకోండి, హోప్లెస్ ఇది డైరెక్ట్గా రాసేయచ్చు. బట్ అదే డిస్జాయింట్ చేసి రాస్తే హోప్లెస్నెస్ డిస్జాయింట్ చేసి రాస్తే లెస్నెస్ అని వస్తుంది. లస్నెస్ ఇక్కడ చూడండి, సెడ్యులస్నెస్ అని వచ్చింది, సెడ్యులస్నెస్ సర్క్యులస్ డి యు డిప్తాంగ్ లస్నెస్, సెడ్యులస్నెస్. సో ఎల్ సర్క్యులస్ని డిస్జాయింట్ చేసి రాస్తే అది లస్నెస్ అనే సౌండ్ ప్రొనౌన్స్ అవుతూ ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్. వార్డ్ ఒక్కోసారి బ్యాక్వర్డ్ చూడండి, ఒక్కోసారి వార్ట్, వార్త్, యార్డ్ అని వస్తుంటాయి. వాటిని ఏం చేయాలి? అలాంటి సఫిక్స్లు కానీ వస్తే మనం వాటిని ఎలా రాయాలి? సింప్లీ డబ్ల్యూని, వార్ట్ ఇలాంటి వాటికి అయితే డబ్ల్యూని, యార్డ్ వైతో రిలేటెడ్గా ఉండే సఫిక్స్ అయితే వైని ఏం చేయాలి? హాఫ్ సైజ్ రాస్తే చాలు. వాటిని హాఫ్ సైజ్ రాస్తే అది వార్డ్ కానీ వార్త్ కానీ యార్డ్ అన్న సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే, బ్యాక్వర్డ్ అని వచ్చింది అనుకోండి, బీకే బ్యాక్వర్డ్. వేని హాఫ్ చేయాలి, బ్యాక్వర్డ్. డిస్జాయింట్ ఏం అక్కర్లా, బ్యాక్వర్డ్. ఓకే, అలాగే స్టాల్ వార్ట్, వేని హాఫ్ చేయాలి, స్టాల్ వార్ట్. బ్రిక్ యార్డ్, బర్కే బ్రిక్ వై, బ్రిక్ యార్డ్. ఓకే, బర్కే బ్రిక్ యార్డ్, బర్కే బ్రిక్ వైని హాఫ్ చేయాలన్నమాట. హాఫ్ చేసే రాసుకోవాలి. చేస్తే అవి మనకి వార్డ్ అన్న సౌండ్ కానీ, వార్త్ అన్న సౌండ్ కానీ, యార్ట్ అన్న సౌండ్ కానీ ప్రొనౌన్స్ అవుతూ ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకా కాంపౌండ్ వర్డ్స్ ఇక్కడ నేను టైప్ చేయలేదు. ఒక్కసారి మీరు మీ దగ్గర ఉండే టెక్స్ట్ బుక్స్లో 134 పేజ్ ఒకసారి తీయండి. టెక్స్ట్ బుక్స్లో 134 ఒకసారి తీయండి అందరూ కూడా. 134 ఒకసారి తీయండి. తీసారండి అందరూ? అందులో 134లో ఎక్సర్సైజ్ 107 కన్నా మీద ఒకసారి చూడండి. చూస్తే లెఫ్ట్ సైడ్ హియర్, దేర్, వేర్ అని ఉంటాయి. హియర్,
దేర్, వేర్ అని ఉన్నాయి లెఫ్ట్ సైడ్. టాప్లో ఇన్ను, ఆను, ఎట్, టు, ఆఫ్, విత్. అందరూ వింటున్నారు కదండి? ఒకసారి తంబప్ ఇవ్వండి వింటూ ఉంటే, చూస్తే అందరూ చూస్తే. ఇన్ను, ఆను, ఎట్, టు, ఆఫ్, విత్. యా, చూస్తున్నారు కదా అందరూ? ఈరేష్ గారు, విజయలక్ష్మి గారు, విమలా గారు, గణేష్ గారు. సరే చూడండి ఒకసారి. ఓకే, రైట్. ఇప్పుడు మనం హియర్ ఇన్ అంటే కలపాలన్నమాట. లెఫ్ట్ పైన రెండు కలపండి. హియర్ ఇన్, హియర్ ఆన్, హియర్ ఎట్, హియర్ టు, హియర్ ఆఫ్, హియర్ విత్. అలాగే దేర్తో చూడండి. దేర్ ఇన్, దేర్ ఆన్, దేర్ ఎట్, దే టు, దేర్ టు, దేర్ ఆఫ్, దేర్ విత్. అలాగే వేర్ ఇన్, వేర్ ఆన్, వేర్ ఎట్, వేర్ టు, వేర్ ఆఫ్, వేర్ విత్. అలాంటి వాటికి ఏం చేయాలి? హియర్ ఇన్ ఎన్ పెట్టేసుకోవాలి. హియర్ ఆన్, చూసారా? ఇవి సఫిక్స్లు అనమాట. ఇన్ అనే సఫిక్స్ వస్తే ఎన్ పెట్టండి, అంటే ఎన్ స్ట్రోక్ పెట్టాలి. ఆన్ సఫిక్స్ వస్తే ఎన్ హుక్ పెట్టేయాలి. ఎట్ వస్తే టీ రాయాలి. టు వస్తే 2 గ్రామ్లాగా రాసుకోవాలి. ఆఫ్ వస్తే ఫుల్ ఎఫ్ రాయాలి. విత్ వస్తే ఇత్ రాసుకోవాలి. అవి సఫిక్స్లు అనమాట. చూడండి, హియర్ ఇన్, హియర్ ఆన్, హియర్ ఎట్, హియర్ టు, హియర్ ఆఫ్, హియర్ విత్. అలాగా దేర్ ఇన్, దేర్ ఆన్, దేర్ టు, అలా అనమాట. వి కాదులేండి, అది హియర్ ఆఫ్. ఆఫే అది, ఎఫ్ఏ. అది వి లాగా అనిపిస్తుంది కానీ అది ఎఫ్ఏ. హియర్ ఆఫ్ అది. హియర్ ఆఫ్ వి కాదు, ఎఫ్ఏ. హియర్ ఆఫ్, ఎఫ్ రాస్తే చాలు. ఓకే, అది మీకు వి లాగా ప్రింట్ అయింది కానీ హియర్ ఆఫే అది. ఓకే, ఎఫ్ఏ అనమాట. హియర్ ఆఫ్, దేర్ ఆఫ్, వేర్ ఆఫ్, అలాగా ఎఫ్ రాస్తే చాలు. అదండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. దెన్ విల్ గో ఫర్ ఎక్సర్సైజ్ 107. రేపు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టీస్ చేసేయండి. రేపు ఎగ్జాంపుల్స్ మీద డిక్టేషన్ ఇస్తాను నేను. ఓకే, రేపు ఈవినింగ్ మళ్ళీ 8 o'clock. మీకు 8 అవుతుంది అన్నారు కాబట్టి రేపు ఈవినింగ్ 8 o'clock మనం యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీట్ అవుదాం. ఓకే, రైట్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.